హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాస్ జర్నీ. ఈ బ్యాచ్ అంతా ఎందుకు అని చూస్తున్నారా? ఇప్పుడైతే మనం శబరిమల ట్రిప్కి వెళ్తున్నాం టోటల్ ఈ బ్యాచ్తో కలిసి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం కరీంనగర్ బస్ స్టాండ్లో ఉన్నాం. కరీంనగర్లో నుండి మనం వరంగల్కి అయితే ఇప్పుడు బస్సును తీసుకున్నాం. ఎందుకంటే మనం వరంగల్ నుండి ట్రైన్ అయితే రిజర్వేషన్ చేయించుకోవడం జరిగింది. సో ఆ ట్రైన్ని క్యాచ్ చేయడానికి ఇప్పుడు కరీంనగర్లో బస్సును క్యాచ్ చేసి మనం వరంగల్కి అయితే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. మనం వరంగల్కి అయితే రీచ్ అయ్యాం. మీరు చూస్తుంది వరంగల్ రైల్వే స్టేషన్. వరంగల్ బస్ స్టాండ్కి అపోజిట్లోనే మనకు వరంగల్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి న్యూఢిల్లీ టు త్రివేంద్రం, అదే తిరువనంతపురం. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12626. మనం ట్రైన్లోనైతే బోర్డ్ అయ్యి మనం జర్నీలో ఉన్నాం. మీరు చూస్తుంది ఇప్పుడు కొచ్చి ఎయిర్పోర్ట్. మనం వెళ్ళే దారిలోనే మనకైతే ట్రైన్లో నుండి ఎయిర్పోర్ట్ అనేది కనిపిస్తుంది. ట్రైన్లో కాకుండా మనం హైదరాబాద్ నుండి ఈ కొచ్చి ఎయిర్పోర్ట్కి కూడా వచ్చి మనం శబరిమలకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఫ్లైట్లో రావాలనుకునే వాళ్ళు ఈ కొచ్చి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవుతారు. నేను కరీంనగర్లో ఉంటా కాబట్టి మాకు దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్ హైదరాబాద్. సో అందుకోసం మనం హైదరాబాద్ నుండి అని చెప్పాను. ఇప్పుడు మనం చెంగనూరుకి అయితే రీచ్ అయ్యాం. మేము వరంగల్ నుండి చెంగనూరుకి రిజర్వేషన్ అయితే చేయించుకోవడం జరిగింది. శబరిమల వెళ్ళడానికి చెంగనూరు అనేది కూడా ఒక మంచి డెస్టినేషన్. ఇక్కడ నుంచి అయితే మనకు బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. కానీ మేము అన్ సీజన్లో వెళ్ళడం వల్ల బస్సెస్ దొరకలేదు. సో ఒక టెంపోనైతే మాట్లాడుకొని మేమందరం పంబాకి అయితే రీచ్ అయ్యాం. మనం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ పంబా వరకు ఉంటుంది. సో పంబా వరకు మనమైతే ఈ వెహికల్ని మాట్లాడుకొని మనమైతే పంబాకి మన ప్రయాణాన్ని కొనసాగించాం. పంబాకి వెళ్ళే దారిలో రిఫ్రెష్మెంట్ కోసమని, అదే ఒక టీ బ్రేక్ కోసమని ర్యాండమ్గా ఇక్కడైతే ఆగడం జరిగింది. మళ్ళీ మన జర్నీని అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడి నుండి మనకు పంబాకి నాన్ స్టాప్గానైతే జర్నీ చేసాం. చెంగనూరు నుండి పంబాకి ఆల్మోస్ట్ ఒక 85 కిలోమీటర్స్ ఉంటుంది. 2 అవర్స్ జర్నీ అయితే మనకు పడుతుంది. ఈ జర్నీ అంతా ఆల్మోస్ట్ అడవిలో నుండి కొనసాగుతుంది. ఆ ప్రకృతి అందాలని చూస్తూ మనం మైమరిచిపోవచ్చు. నైట్ జర్నీ కాబట్టి మనకు ఎక్కువగా ఏం కనిపించట్లేదు. అదే డే జర్నీ అయితే మాత్రం ఆ సుందరమైనటువంటి దృశ్యాలను చూస్తూ మన జర్నీని మనం కంటిన్యూ చేసుకుంటూ ఆ అయ్యప్ప సన్నిధానానికి మనం చేరుకోవచ్చు. ఇప్పుడు అయితే ఈ జర్నీని మీరు పంబా వరకు ఒక మంచి మ్యూజిక్తో చూడండి. ఇప్పుడు మనం పంబాకి రీచ్ అయ్యాం. ఇది పంబా బస్ స్టేషన్. ఇక్కడి వరకు అయితే మనకు బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడి నుండి మనం నడకదారిన ఆ పంబా నదిని రీచ్ అయ్యి అక్కడి నుండి మనం ఆ మణికంఠుని సన్నిధానానికి చిన్న పాదం మీదుగా మన యొక్క యాత్రనైతే కొనసాగిస్తాం. పంబా బస్ స్టేషన్ నుండి కొంచెం ముందుకు తీసుకొచ్చి మనల్ని మన యొక్క బస్సెస్ కానీ, ట్రావెలర్స్ కానీ, మన ప్రైవేట్ వెహికల్స్ కానీ ఏవైనా కొంచెం ముందుకు తీసుకొచ్చి మనల్ని దించడం జరుగుతుంది. అక్కడి నుండి మనం నడకదారిన కొంచెం కిందికి దిగగానే మనకు పంబా నది ఉంటుంది. ఆ పంబా నదిలో మనము స్నానం ఆచరించి, అతి పవిత్రమైనటువంటి ఆ పంబా నదిలో మనం స్నానం ఆచరించి మన యొక్క శబరిమల అయ్యప్ప స్వామి యొక్క దర్శనానికి మనం చిన్న పాదం మీదుగా మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ఈ వీడియోలోనైతే మనకు కరీంనగర్ నుండి శబరిమల దర్శనానికి పంబా నది వరకు మన ప్రయాణాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది.
మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.